అయితే నీ దగ్గర నుండి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంది. అప్పుడు నాకు అంతగా అర్థం కాలేదు, కానీ అదే దొంగతనం చేసిందని ఇప్పుడు అర్థమైంది. మంగా అమ్మా, దానికోసం నా కూతురు పైన అరుస్తావా? అది దొంగతనం చేసిందో లేదో ఇప్పుడే తేల్చేస్తాను. రా రామ్మా. మమ్మీ, అది నా మెటీరియల్ చూసావా? నా దగ్గర కొట్టేసిందంతా అదెంత హ్యాపీగా చేసుకుంటుందో. గంగా, ఎంత ధైర్యమే నీకు? నా కూతురి మెటీరియల్ దొంగతనం చేస్తావా? నాన్న దొంగతనం చేయడం ఏంటమ్మా? నోర్మోయ్, ఎవరే నీకమ్మా? నన్ను అలా పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి దానికి నేనమ్మనలా అవుతానే? అమ్మా, ఇప్పటికైనా నమ్ముతావా ఇది దొంగతనం చేసిందని? అంటే ఇదంతా కావాలనే మంగమ్మ సెత్తుందన్నమాట. మనం కామ్గా ఉండాలి, సరేనా? అట్లాగే. దీన్ని అనవసరంగా వెనకేసుకొచ్చావు, ఇప్పుడేమంటావు? అమ్మ రాజేశ్వరి, ఆవేశపడకు. ఇందులో ఏదో ఉంది. గంగ తెలిసి ఏ తప్పు చేయదు. అలాంటిది దొంగతనం ఎలా చేస్తుంది? అవునమ్మగారు, నాకే పాపం తెలీదు. నాన్న దొంగతనం చేయలేదు, నాకు మంగమ్మ గారు ఇచ్చినారు. మంగమ్మ గారు, మీరైనా చెప్పండి. అబద్ధం. నేనే వాటిని నీకిచ్చానన్నది పచ్చి అబద్ధం. నువ్వే దొంగతనం చేసి మా మమ్మీ ముందు అబద్ధం చెప్తావా? మమ్మీ, దాని మాటలు నమ్మొద్దు. నమ్మే రోజులు ఎప్పుడో పోయాయమ్మా. కళ్ళ ముందు కనిపిస్తున్నా తాను దొంగతనం చేయలేదంటే నేనెలా నమ్ముతాను చెప్పు? అలా అనకండి అమ్మగారు, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నన్ను ఏ దొంగతనం చేయలేదు. నన్ను చెప్పేది నిజం. కన్నీళ్లు పెట్టినంత మాత్రాన కరిగిపోతాననుకుంటున్నావా? నెవర్. దొంగని తెలిసాక కూడా ఇంకా మన ఇంట్లో పెట్టుకోవడం అవసరమా? తన్ని తరిమేక. అవునమ్మా, నువ్వు అను. ఇప్పుడే మెడ పట్టుకుని బయటికి గంటేస్తాం. ఆగండి. నిజానిజాలేంటో తెలుసుకోకుండా నోటికెంతొస్తే అంత మాట్లాడ్డమేనా? అమ్మ రాజేశ్వరి, ఒక్కోసారి కంటికి కనిపించినా కూడా నిజం కాదమ్మా. మన కళ్ళే మనల్ని మోసం చెయ్యొచ్చు. అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను నమ్మను. అదిగో గౌరీ ఉందిగా. గౌరమ్మ, ఇలారా రా. గౌరీని అడిగితే గంగ దొంగతనం చేసిందో లేదో తెలిసిపోతుందిగా. బిడ్డ తప్పు చేయటం ఏ తల్లికి ఇష్టం ఉండదు. ఏ గౌరీ, నిజం చెప్పు. గంగకు వాటిని నువ్వే కొనిచ్చావు కదూ? గంగ వాటిని దొంగతనం చేయలేదు కదూ? చెప్పు. నేనే కొనిద్దామనే లోగా గంగే వీటిని తెచ్చుకుందమ్మగారు. యాడ్ నుంచి తెచ్చినావంటే సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మంగమ్మ చెప్తుంటే గంగే ఈ దొంగతనం చేసిందనిపిస్తాంది. ఏందమ్మా, నువ్వు కూడా నన్ను దొంగ అంటున్నావా? నేను నేను దొంగతనం చేసినానని నువ్వు నమ్ముతున్నావా?
తప్పేలా లేదు తల్లి. అయినా నువ్వెందుకు చేసినావు చెప్పు? నన్ను అడిగితే కట్టపడైనా సరే నీకు అన్ని కొనిచ్చేదాన్ని కదా. నిజమేనమ్మా, నాన్నే తొందరపడినాను. నానే దొంగతనం చేసినాను. నన్ను క్షమించండి అమ్మా. తనే ఒప్పుకుంది. ఇలాంటి వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తావు. ఛీ! అమ్మ మంగ, నువ్వేం బాధపడకు. నీకు మళ్ళీ నేను ఆ మెటీరియల్ కొనిస్తాను. నువ్వు పద. ఏ గౌరీ ఆగవే. ఏంటమ్మగారు? ఎందుకే అబద్ధం చెప్పావు? నేను కాదమ్మా, గంగే అబద్ధం. నార్మోయ్, చంపేస్తాను ఇంకొక్క మాట మాట్లాడావంటే. గంగ ఏంటో నీకు తెలీదు? అయినా ప్రపంచంలో ఏ తెల్లైనా తన బిడ్డ తప్పు చేస్తే నలుగురిలో తెలియదని అబద్ధం చెప్పి తర్వాత తన బిడ్డకి అది తప్పు అని తెలిసేలా చెప్తుంది. కాని నువ్వెందుకే చెయ్యని తప్పుకి గంగని అందరి ముందు దోషం చేశావు? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? అసలు నువ్వు తల్లివేనా? ఏ కాదు, మా అక్క గంగకి తల్లి కాదు. ఇప్పుడేంటి? ఏంటి నువ్వనేది? రే గంట, నువ్వు వాగరా. నూరుకో అక్క. అయిన దానికి కాని దానికి ప్రతిసారి ఈ అమ్మగారు ఏదో ఒకటి అంటుంది. నువ్వు నోరు పూసుకో. మీరు తప్పండి. వాడేదో చెప్తున్నాడు, చెప్పనివ్వండి. అవును. రై రారా. ఏంటా నువ్వు చెప్పేది? అదేదో సరిగ్గా చెప్పు, లేదంటే చంపేస్తాను. నిజం చెప్పేసి ఎందుకు చంపేస్తారండి? ఆయన చంపేస్తారు. నువ్వు నోరు మీరే ఎదవా. ఈయనేదో తాగి వాగుతున్నాడండి. మీరేం పట్టించుకోకండి. ముందు మీరు వెళ్ళండమ్మా. నేను తాగిన వాగిన మాటలు నిజమే కదా. గంగ నీ కూతురు కాదు, మంగ నీ కూతురు. అవునా కాదా? ఏంటా నువ్వనేది? అవును, మంగే మా అక్క కూతురు. నేను చెప్పేది నిజము. కావాలంటే మా అక్కని అడగండి. ఏ అక్క చెప్ప. అంటే ఇన్ని రోజులు ఈ తాగుబోతు వెధవకి మాత్రమే తెలుసు అనుకున్నాను. కానీ మీ అందరికీ నిజం తెలిసినా తెలియనట్టు ఇన్ని రోజులు నా దగ్గర నాటకం ఆడారా? అలాంటిదేం లేదమ్మా. ఈ తాగుపోతాడు తాగినట్టు ఉండకుండా ఏదేదో వాగేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా అబద్ధమేనమ్మా. మాకేం తెలీదు అంతే. నార్మల్. నువ్వేదో మంచిదానివని ఎన్ని రోజులు నిన్ను నమ్మాను. కానీ నీ మనసులో ఏదో కుట్రుందని ఇప్పుడే తెలిసింది. గంగ నీ కూతురు కాకపోయినా దాన్ని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నావని సంతోషపడ్డానే. కాని దాని వెనక నీ కసాయితనం ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు నాకు అసహ్యం వేస్తోంది. మంగ ఇంటి వారసురాలు కావాలని పెంచిన ప్రేమను కూడా మర్చిపోయి గంగని చిత్రహింసలు చేస్తావా? ఛీ! నువ్వు మనిషివేనా? ఛీ! నీదే ఒక జన్మేనా? అమ్మగారు, పడుతున్నాను కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నార్మల్. ఇంకొక్క మాట అన్నావంటే నిన్ను ఇక్కడ చంపేస్తాను. ఎందుకు చంపేస్తారండి? మేము ఏం తప్పు చేసామని చంపేస్తారు చెప్పండి. ఇన్ని రోజులు నిజం దాచి ఏం తెలియనట్టు ప్రవర్తించడం తప్పు కాదా? అది మమ్మల్ని మోసం చేసినట్టు కాదా? మంగ కోసమే గంగను బాధ పెట్టడం నిజం కాదా? చెప్పవే. అవునమ్మగారు,
గంగ నా కూతురు కాదు, మంగే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. దాని సంతోషం కోసమే నేను గంగని బాధ పెట్టినాను. ఇప్పుడేంటి? ఎంత ధైర్యమే నీకు? నా ఎదురుగా నిలబడి నాకే ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఆ! అమ్మగారు, నా ఒంటిపై దెబ్బ పడితే నేనిప్పుడే గంగని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అర్థమైంది. నీ ఆటలు సాగటం కోసం నా మనవరాలను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావన్నమాట. కానీ నీలాంటి దాన్ని క్షమించకూడదే. ఏ కూతురు కోసం అయితే నువ్వు ఇదంతా చేస్తున్నావో ఆ కూతుర్ని తీసుకుని నిన్ను బయటకు వెళ్ళాలని నేను చేస్తాను. ఇప్పుడే వెళ్ళి రాజేశ్వరికి ఈ విషయం చెప్తాను. తాను చేసిన తప్పని తెలుసుకుని మిమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేలా చేస్తాను. అదే మీకు తగిన శాస్తి. వదిన, అనవసరంగా తొందరపడినట్టున్నావు. ఇప్పుడు ఈ మొసలు తెల్లి నిజం చెప్తే నిజంగా నా రాజేశ్వరమ్మ మనల్ని గెంటేత్తదేమో. అంత సచ్చినోడు వల్ల వచ్చింది. నేనేం చేశాను? అరవకండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత ఎలా తప్పించుకోవాలో ఆలోచిద్దాం. రండి. నేను కూడని కోరిక పుట్టానా? నేను కూడిందన్నా అంటే నేను ఇప్పటికీ చెమితాన్ని కాదా? అందుకే గౌరీ నాకు సపోర్ట్ చేసి మాట్లాడుతుందా? అమ్మ రాజేశ్వరి, అమ్మ రాజేశ్వరి, నేను తప్పు చేశానమ్మా. ఇన్ని రోజులు నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏంటా తప్పు? జరిగిన విషయం ఇప్పటి వరకు నీకు చెప్పకపోవడం నేను చేసిన చాలా చాలా పెద్ద తప్పు. అమ్మా, చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పు. చెప్తానమ్మా. ఇన్ని రోజులు నీకు తెలిస్తే నువ్వేమైపోతావనని అనవసరంగా నేను భయపడ్డాను. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను నీకు న్యాయం చేయబోయి గంగకు ద్రోహం చేసిందని అవుతాను. అందుకే నిజం చెప్పేద్దామని వచ్చాను. చెప్పేస్తాను. నువ్వు అనుకుంటున్నట్టు గంగ నీ కూతురని నమ్మించడానికి నేను డిఎన్ఏ టెస్ట్ మార్చానని నువ్వు అనుకుంటున్నావు. అందులో ఎలాంటి నిజం లేదమ్మా. నిజానికి గంగే నీ కూతురు, గంగే నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. అమ్మా, నిజం చెప్తానని చెప్పి మళ్ళీ అబద్ధమే చెప్తున్నావు. నువ్వు ఎన్నైనా చెప్పు, గంగ నా కూతురు కాదు కాదు కాదు. రాజేశ్వరి, నిజం చెప్తే నమ్మవేంటి తల్లి? నువ్వు అబద్ధాన్ని నిజం అనుకుంటున్నావు. గంగే నీ కూతురు, అందుకు నేనే సాక్ష్యం. ఏంటి నువ్వు అనేది? అవునమ్మా, జరిగిన ఘోరానికి ప్రత్యక్ష సాక్షిని నేనేనమ్మా. నేను నీ కన్న కూతుర్ని దూరం అయ్యేలా చేశాను. నువ్వు పురిటి నొప్పులతో బాధపడుతుంటే నా బిడ్డ ఏదమ్మా?
అంటే ఏం సమాధానం చెప్పను, ఏం సమాధానం చెప్పను. బతికే ఉందని చెప్పండమ్మా. అదమ్మా జరిగింది. ఆ విధంగా నీ కూతురు నీకు పరాయిదైపోయింది. గౌరీ కూతురు మంగే నీ కన్న కూతురు అయింది. ఇప్పటికైనా గంగని దగ్గరికి తీసుకోమ్మా. తనకి దూరమైన కన్న తల్లి ప్రేమని నువ్వు అందించు తల్లి, అందించు. శభాష్ అమ్మా, శభాష్. డిఎన్ఏ టెస్ట్లు మార్చినట్టు నా మనసుని కూడా మార్చడానికి ఏం కట్టుకథ చెప్పావమ్మా? హ్యాట్స్ ఆఫ్. ఏంటమ్మా నువ్వనేది? నేను చెప్పేది కట్టు కదా. మరి కాక ఇంకేంటి? అయినా నువ్వు చెప్పే కట్టు కథలు, పిట్ట కథలు విని మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేనమ్మా. నేను మోసం చేయడం కదమ్మా, నువ్వు వేరే వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండడానికి నీకు జరిగిన నిజం చెప్పాను. నన్ను నమ్మమ్మా. ఎలా నమ్మమంటావు? ఏ ఇదే నిజం. నేను గంగ నా కూతురు కాదు అంటున్నప్పుడు నువ్వు చెప్పుండొచ్చుగా, అప్పుడెందుకు చెప్పలేదు? అంటే అంటే నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నువ్వు చెప్పేది అబద్ధం కాబట్టి. ఇప్పుడు నాకు మంగే నా కూతురన్న నిజం తెలిసిపోయింది కాబట్టి ఎక్కడ నేను ఆ గంగని ఇంట్లో నుంచి తరిమేస్తానో అని నీకు భయం వేసి, దానికోసం అది ఇక్కడే శాశ్వతంగా సంతోషంగా ఉండడం కోసం గంగ నా కూతురు అని ఇలా కట్టుకథలు చెప్పి దాన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నావు, అంతేగా? అమ్మా, నీ కన్న కూతురికి నువ్వు ద్రోహం చేసినట్టుగా నా కన్న కూతురికి నేను ద్రోహం చేయలేను. నా మంగని నేను ఎప్పటికీ దూరం చేసుకోలేను. గంగ నా కూతురని నువ్వు నమ్మించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నేను ఏది నమ్మను. ఎందుకంటే మంగే నా కూతురు. మంగే నా కన్న కూతురు, అర్థమైందా? ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నీ స్థాయిని ఇంకా దిగజార్చుకోవాలని చూడకో.